Average equals to sum of observations by number of observations. For example, find the average of the following set of numbers is 354, 281, 623, 518, 447, 702, 876. Then average is sum of observations means 354 plus 281 plus 623 plus 518 plus 447 plus 702 plus 876 by number of observations is 7 equals to 540. First question. The body weight of 7 students of a class is recorded as 54 kgs, 78 kgs, 43 kgs, 82 kgs, 67 kgs, 42 kgs and 75 kgs. What is the average body weight of all the 7 students? Now the answer is average body weight equals to sum of observations by number of observations, that is 54 plus 78 plus 43 plus 82 plus 67 plus 42 plus 75 by 7 equals to 63 kilos. Question is, if 25A plus 25B equals to 115, what is the average of A and B? Answer is 25A plus 25B equals to 115. 25ని కామన్ తీస్తే A plus B equals to 115. A plus B equals to 115 by 25 equals to 23 by 5. Then the average of A and B equals to sum of observations by number of observations. Here sum of observations means A plus B. Number of observations means A is one observation, B is another observation. Total is 2 observations equal to 23 by 5 into 1 by 2 equals to 23 by 10 equals to 2.3. Question is, క్లాస్లో 50 స్టూడెంట్స్ ఉన్నారు, దాంట్లో 40% వచ్చి గర్ల్స్ ఉన్నారు, అంటే రిమైనింగ్ 60% వచ్చి బాయ్స్ ఉన్నారు. యావరేజ్ వెయిట్ ఆఫ్ బాయ్స్ వచ్చి 62 కేజీస్ అండ్ అలానే గర్ల్స్ వచ్చి 58 కిలోస్. వాట్ ఈస్ ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ది హోల్ క్లాస్? ఆన్సర్ ఈజ్ నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈక్వల్స్ టు 40% ఆఫ్ 50 స్టూడెంట్స్ ఈక్వల్ టు 20. అంటే 20 స్టూడెంట్స్ వచ్చి గర్ల్స్ అండ్ అలానే బాయ్స్ వచ్చి 50లో 20 తీసేస్తే 30, అంటే 30 స్టూడెంట్స్ వచ్చి బాయ్స్, 20 స్టూడెంట్స్ వచ్చి గర్ల్స్. అండ్ అలానే ఇక్కడ యావరేజ్ వెయిట్ తీసుకుంటే 30 ఇంటూ అంటే బాయ్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత, 62 కేజీస్. అండ్ అలానే గర్ల్స్ యొక్క యావరేజ్ వెయిట్ వచ్చి 58 కేజీస్ బై నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈక్వల్ టు 3020 by 50 equals to 60.4 kgs. Question: 3 numbers are such that if the average of any two of them is added to third number. ఇప్పుడు 3 numbers ఉన్నాయండి, దాంట్లో ఏ 2 numbers తీసుకున్నా దాని యొక్క యావరేజ్ అనేది థర్డ్ నెంబర్కి యాడ్ చేస్తే sums obtained are 164, 158, 132 respectively. సమ్స్ అనేది 164, 158, 132 వస్తుందంట. వాట్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ ది ఒరిజినల్ 3 నంబర్స్? 3 నంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ 3 నంబర్స్ వచ్చి XYZ అనుకుందాం. యావరేజ్ ఆఫ్ ఎనీ 2 ఆఫ్ నంబర్స్ ఈజ్ యాడెడ్ అనేసి అన్నారు కాబట్టి ఎనీ 2 అంటే x+y/2 అంటే యావరేజ్ అన్నారు కదా. యావరేజ్ అంటే ఏంది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ యాడెడ్ టు థర్డ్ నంబర్. థర్డ్ నంబర్ ఇక్కడ ఏముంది? Z ఈక్వల్ టు 164. x+y+2z ఈక్వల్స్ టు 328. సిమిలర్గా y+z+2x ఈక్వల్స్ టు 316. z plus x plus 2y equals to 264. ఈ 3 ఈక్వేషన్స్ని మనం యాడ్ చేస్తే
4x plus 4y plus 4z equals to 908. 4ని కామన్ తీస్తే x plus y plus z equals to 908. x plus y plus z equals to 908 by 4 equals to 227. Average of x, y, z వచ్చి నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చేసి ఇక్కడ 3, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చి 227 ఈక్వల్స్ టు 227 by 3 ఈక్వల్స్ టు 75 into 2 by 3. Question is, if the mean of 5 observations x, x plus 2, x plus 4, x plus 6 and x plus 8 is 11, then the mean of the last 3 observations is. అంటే 5 అబ్జర్వేషన్స్ యొక్క మీన్ అనేది 11. ఆ 5 అబ్జర్వేషన్స్ వచ్చి ఎక్స్ ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 4 ఎక్స్ ప్లస్ 6 ఎక్స్ ప్లస్ 8. ఆన్సర్ వచ్చి ఎక్స్ ప్లస్ 2 ప్లస్ ఎక్స్ ప్లస్ 4 ప్లస్ ఎక్స్ ప్లస్ 6 ప్లస్ ఎక్స్ ప్లస్ 8 by 5 ఈక్వల్స్ టు 11. అంటే దాని అర్థం ఏంటండి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈక్వల్స్ టు 11 అని. దీన్ని మొత్తం యాడ్ చేస్తే మనకు 5x plus 20 ఈక్వల్స్ టు 55. ఎక్స్ వాల్యూ 7 వస్తుంది. ఎక్స్ ప్లస్ 2 అంటే ఎంత, 9. ఎక్స్ ప్లస్ 4 అంటే 11. ఎక్స్ ప్లస్ 6 అంటే 13. ఎక్స్ ప్లస్ 8 వచ్చి 15. ఇప్పుడు మీన్ ఈక్వల్స్ టు 11 ప్లస్ 13 ప్లస్ 15 by 3 ఈక్వల్స్ టు 39 by 3 ఈక్వల్స్ టు 13. మనకు క్వశ్చన్లో లాస్ట్ 3 అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ అడిగారు కాబట్టి 11 ప్లస్ 13 ప్లస్ 15 బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చి 3 ఈక్వల్ టు 13. క్వశ్చన్ ఈజ్, ది యావరేజ్ వెయిట్ ఆఫ్ సమ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ వాజ్ 58.4 kgs. అంటే అర్థం ఏంటి, సమ్ స్టూడెంట్స్ క్లాస్లో సమ్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ వచ్చి 58.4. వెన్ 5 స్టూడెంట్స్ హ్యావింగ్ ది యావరేజ్ వెయిట్ 62.8 kgs జాయిన్ ది క్లాస్. అంటే సమ్ స్టూడెంట్స్ ఉన్నారు అండ్ అలానే 5 స్టూడెంట్స్ అనేది వాళ్ళు జాయిన్ అయ్యారు. ఆ 5 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వెయిట్ వచ్చి 62.8 kgs అంట. The average weight of all students in the class increased by 0.55 kgs. Average weight of all students అంటే average weight of all students వచ్చి average weight 58.4. అది వచ్చి ఇంక్రీజ్ అయ్యిందంట 0.55 kg. The number of students initially in the class. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఇన్ ది క్లాస్లో. లెట్ నంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చి ఎన్ అనుకుంటే క్వశ్చన్ ప్రకారము మనకు సమ్ స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వచ్చి 58.4 అండ్ అలానే 5 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు కదా, వాళ్ళ యొక్క యావరేజ్ వచ్చి 62.8 kilos బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే సమ్ స్టూడెంట్స్ అంటే ఎన్ ప్లస్ 5 స్టూడెంట్స్ ఈక్వల్ టు increased by students plus 0.55 kgs. అంటే మనకు ఏంటి అర్థము, మనకు లాస్ట్లో క్వశ్చన్లో ఇచ్చారు కదా, ఇంక్రీజ్డ్ బై 0.55. అది దేనికి ఇంక్రీజ్, సమ్ స్టూడెంట్స్ యొక్క యావరేజ్కి ఇంక్రీజ్. దీన్ని మొత్తం సింప్లిఫికేషన్ చేస్తే 58.4 n plus 314 equals to 58.95 into n plus 5. n వాల్యూ వచ్చి మనకు 35 వస్తుంది. క్వశ్చన్ ఈజ్, ది యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ మ్యాన్ ఫర్ ది ఫస్ట్ 5 months ఆఫ్ ఏ ఇయర్ ఈజ్ 5,000. అంటే ఒక మ్యాన్ యొక్క యావరేజ్ ఎక్స్పెండిచర్ ఫస్ట్ 5 monthsకి వచ్చి 5,000 అంట. అండ్ ఫర్ ది నెక్స్ట్ 7 months ఈజ్ 5,400. ఫస్ట్ 5 months కాకుండా రిమైనింగ్ 7 months ఉంటుంది కదా, ఆ 7 monthsకి 5,400 అంట. హీ సేవ్స్ 2,300 డ్యూరింగ్ ది ఇయర్. హిజ్ యావరేజ్ మంత్లీ ఇన్కమ్. తను 2,300
అనేది సేవ్ చేశాడంట. మంత్లీ యావరేజ్ ఇన్కమ్ ఎంత అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ టోటల్ ఇయర్లీ ఇన్కమ్ వచ్చి 5 మంత్స్కి 5,000 ప్లస్ 7 మంత్స్కి 5,400 ప్లస్ సేవింగ్స్ 2,300 టోటల్గా క్యాలిక్యులేట్ చేస్తే 65,100. యావరేజ్ మంత్లీ ఇన్కమ్ అడిగారు కాబట్టి 65,100/12 ఈక్వల్స్ టు 5,425. Question is the average weight of 16 boys in a class is 50.25. అంటే యావరేజ్ వెయిట్ ఆఫ్ 16 బాయ్స్ వచ్చి 50.25 kgs అంట. అండ్ దట్ ఆఫ్ ది రిమైనింగ్ 8 బాయ్స్ ఈజ్ 45.15 kgs. అంటే రిమైనింగ్ 8 బాయ్స్ యొక్క యావరేజ్ వచ్చి 45.15 kgs అంట. ఫైండ్ ది యావరేజ్ వెయిట్ ఆఫ్ ఆల్ ది బాయ్స్ ఇన్ ది క్లాస్. బాయ్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత టోటల్ అనేసి అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ రిక్వైర్డ్ యావరేజ్ ఈక్వల్స్ టు 16 బాయ్స్ వచ్చి 50.25 kgs ప్లస్ 8 బాయ్స్ వచ్చి 45.15 kgs బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చి 16 ప్లస్ 8 ఈక్వల్ టు 1165.2 బై 24 ఈక్వల్స్ టు 48.55 kgs. అంటే మనకు యావరేజ్ ఫార్ములా ఏంటి? నంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సేమ్ ఫార్ములా ఇక్కడ యూజ్ చేసాం. క్వశ్చన్ ఈజ్ ది యావరేజ్ ఆఫ్ ఏ నాన్ జీరో నంబర్. నాన్ జీరో నంబర్ అన్నారు కాబట్టి మనము ఎక్స్ అని అజ్యూమ్ చేసుకున్నాం. అండ్ ఇట్స్ స్క్వేర్ అన్నారు అంటే ఆ నంబర్ యొక్క స్క్వేర్, దట్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ 5 times ది నంబర్. ఈజ్ అన్నారు కాబట్టి మనము ఈక్వల్ టు 5 times ది నంబర్ అన్నారు అంటే 5 into x. ది నంబర్ ఈజ్. ఆన్సర్ మీరు చెప్పండి చూద్దాం. ఆన్సర్ ఈజ్ లెట్ ది నంబర్ బి ఎక్స్. ఎక్స్ అనుకుంటాము అండ్ ఇట్స్ స్క్వేర్ వచ్చి ఎక్స్ స్క్వేర్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చి 2 ఈక్వల్ టు 5 times ఆఫ్ నంబర్ అంటే 5 into x. దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 9x ఈక్వల్స్ టు 0, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 9 ఈక్వల్స్ టు 0. దట్ మీన్స్ x ఈక్వల్స్ టు 0, x ఈక్వల్స్ టు 9. ది నంబర్ ఈజ్ 9. Question is the average age of the boys in a class is 16 years and that of the girls is 15 years. The average age for the whole class. అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు? యావరేజ్ ఏజ్ యొక్క ఆ బాయ్స్ యొక్క యావరేజ్ ఏజ్ వచ్చి 16 years అంట, అదే గర్ల్స్ అయితే 15 years అంట. వాళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ కనుక్కోమంటున్నారు. ఆన్సర్ చెప్పండి చూద్దాం. ఆన్సర్ ఈజ్ మనకి ఇక్కడ యావరేజ్ కనుక్కోవాలంటే ఖచ్చితంగా మనకు నంబర్ ఆఫ్ బాయ్స్ ఉండాలి, లేదా గర్ల్స్ ఉండాలి, లేదా స్టూడెంట్స్ ఉండాలి. ఇక్కడ అదేమీ ఇవ్వలేదు కాబట్టి డేటా అనేది ఇన్అడిక్వేట్. క్వశ్చన్ ఈజ్ ది మీన్ హై టెంపరేచర్ ఆఫ్ ది ఫస్ట్ 4 days ఆఫ్ ఏ వీక్ ఈజ్ 25 degrees. అంటే హై టెంపరేచర్ ఫస్ట్ 4 days వచ్చి 25 degrees Celsius అంట. వేర్ ఏరియాస్ ది మీన్ ఆఫ్ ది లాస్ట్ 4 days ఈజ్ 25.5 degrees Celsius. అంటే లాస్ట్ 4 days యొక్క మీన్ వాల్యూ వచ్చి 25.5 degrees Celsius. ఇఫ్ ది మీన్ ఆఫ్ ది 4 week ఈజ్ 25.2 degrees. అంటే హోల్ వీక్ అంటే 7 days యొక్క మీన్ వచ్చి 25.2 degrees Celsius. దెన్ ది టెంపరేచర్ ఆఫ్ ది 4th day. ఆన్సర్ చెప్పండి చూద్దాం.
యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ఫస్ట్ 4 days వచ్చి 25 degrees. టోటల్ టెంపరేచర్ ఆఫ్ ఫస్ట్ 4 days కావాలంటే 25 degrees ఇంటూ 4 ఈక్వల్స్ టు 100 degrees Celsius. అదే లాస్ట్ 4 days వచ్చి 25.5 degrees Celsius. దాని యొక్క టోటల్ టెంపరేచర్ ఆఫ్ 4 days వచ్చి 25.5 ఇంటూ 4 ఈక్వల్స్ టు 102 degrees Celsius. Then total temperature of whole week means 7 days. 7 days into 25.2 degrees equals to 176.4 degrees. Then the temperature of the fourth day equals to 100 degrees plus 102 degrees minus 176.4 degrees equal to 25.6 degrees Celsius. Question: the average monthly income of P and Q is 6,000. అంటే పి అండ్ క్యూ యొక్క యావరేజ్ మంత్లీ ఇన్కమ్ వచ్చి 6,000. దట్ ఆఫ్ క్యూ అండ్ ఆర్ ఈజ్ 5,250 అండ్ దట్ ఆఫ్ పి అండ్ ఆర్ ఈజ్ 5,500. వాట్ ఈజ్ పీస్ మంత్లీ ఇన్కమ్? పి యొక్క మంత్లీ ఇన్కమ్ అడుగుతున్నారు మనకి ఇక్కడ. మనకు యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ పి అండ్ క్యూ వచ్చి 6,000 అండ్ అలానే క్యూ అండ్ ఆర్కి వచ్చి 5,250 అండ్ అలానే పి అండ్ ఆర్కి వచ్చి 5,500. మనకి ఇప్పుడు టోటల్ ఇన్కమ్ తీసుకుంటే పి ప్లస్ క్యూ అంటే ఇద్దరు కదా, అంటే 2 ఇంటూ 6,000 ఈక్వల్స్ టు 12,000. అండ్ అలానే క్యూ ప్లస్ ఆర్కి వచ్చి 2 ఇంటూ 5,250 ఈక్వల్స్ టు 10,500. అండ్ అలానే ఆర్ ప్లస్ పీకి వచ్చి 2 ఇంటూ 5,500 ఈక్వల్స్ టు 11,000. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ అంతా మనం యాడ్ చేసుకుంటే అంటే పీ ప్లస్ క్యూ, క్యూ ప్లస్ ఆర్, ఆర్ ప్లస్ పీ తీసుకుంటే 2ని కామన్ తీసుకొని పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు మనకు అమౌంట్ యాడ్ చేసుకుంటాం 12,000 ప్లస్ 10,500 ప్లస్ 11,000. మనకు పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ వచ్చి 16,750. ఇప్పుడు మనకు కావాల్సింది పీస్ మంత్లీ ఇన్కమ్ కాబట్టి పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ మైనస్ క్యూ ప్లస్ ఆర్. క్యూ ప్లస్ ఆర్ మనకి ఎంత 10,500 మైనస్ చేస్తే 6,250.